హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఒక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసాను అనమాట. అదేంటి అంటే మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది, మలబార్ నుంచి గోల్డ్ కాయిన్ అనమాట. జనరల్గా మన దగ్గర స్మాల్ అమౌంట్స్ దాచిపెట్టినవి ఉంటాయి. వాటితో మనం గోల్డ్ కొనాలంటే చాలా కష్టం కదా, అంటే ఆ క్వాంటిటీస్లో మనకు దొరుకుతూ ఉండకపోవచ్చు. సో అందుకని మలబార్ వాళ్ళు 1/2 గ్రామ్లో 24 క్యారెట్ గోల్డ్ కాయిన్స్ అంటే లేటెస్ట్గా రిలీజ్ చేశారని అనిపించింది నాకైతే. అండ్ నేను చూసింది రీసెంట్ టైమ్స్ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒక బ్రాండెడ్ కంపెనీ గోల్డ్ కాయిన్, దట్టు 1/2 గ్రామ్లో. నాకు తెలిసి రిలయన్స్ జ్యువెల్స్ వాళ్ళు అట్ ద సేమ్ టైమ్ ఎంఎంటీసీ పిఏఎంపి వాళ్ళు 1/2 గ్రామ్ కాయిన్స్ అనేవి మార్కెట్లో ఉన్నవి. బట్ ఆ రెండు కాయిన్స్తో పోలిస్తే ఈ మలబార్ వాళ్ళ గోల్డ్ కాయిన్ కాస్ట్ తక్కువ అనిపించిందండి. ఎందుకు అంటే రిలయన్స్ జ్యువెల్స్ వాళ్ళది కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది, అండ్ రిలయన్స్ జ్యువెల్స్ వాళ్ళ కంటే కూడా ఎంటీఎంసీ వాళ్ళది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 99.9% ప్యూరిటీ కాబట్టి ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. బట్ నాకు ఇది తక్కువకే వచ్చిందని చెప్పొచ్చు. నేను కొన్న టైంకి ఉన్న కాస్ట్ని బట్టి 1/2 గ్రామ్ కాయిన్ వచ్చేసి నాకు ఎంత పడిందో చూడండి, 7,350 రూపీస్ అనమాట. సో అది నేను పర్చేస్ చేసిన టైంలో ఉన్న కాస్ట్, దట్టు 24 క్యారెట్ది. ప్రజెంట్ కాస్ట్ వచ్చేసి 16,000 అబోనే ఉందండి. అంటే ప్రజెంట్ నేను ఈ వీడియో చేసే టైంకి గోల్డ్ కాస్ట్ కొంచెం తగ్గింది, బట్ 17,000 అబోనే ఉంది. నేను పర్చేస్ చేసిన ఈ 1/2 గ్రామ్ 7,350 అంటే 1 గ్రామ్ కాస్ట్ వచ్చేసి 14,500. ఇప్పుడు ప్రజెంట్ 22 క్యారెట్ కూడా అంత తక్కువలో లేదండి కాస్ట్. చూడండి, నేను పర్చేస్ చేసిన డేట్ కూడా నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను. అది వచ్చేసి January 6th అనమాట. చూడండి, వితిన్ 2 మంత్స్లోనే 3,000 చేంజ్ వచ్చేసింది 1 గ్రామ్ కాస్ట్. సో అందుకని ఏదైనా మనీ ఉంటే ఇలా మనకి 1/2 గ్రామ్ కానివ్వండి, అలా మనకి ఎంత అమౌంట్లో కాయిన్స్ అవైలబిలిటీలో ఉంటే వాటిని మనం పర్చేస్ చేసుకుంటూ ఉండాలి. సో అదే చూపిస్తున్నాను చూడండి, కాస్ట్ వచ్చేసి 14,270 రూపీస్. బట్ 1/2 గ్రామ్ కాబట్టి మనకి ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ అమౌంటే పడుతుంది. సో అందుకని 7,350 రూపీస్ మనకు పడిందనమాట. ప్యాకేజింగ్ వైజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి మలబార్ వాళ్ళది. బట్ నేను అబ్జర్వ్ చేసిన డ్రాబ్యాక్ వచ్చేసి మలబార్ అని చెప్పేసి ఆ ప్యాకింగ్ మీద ఉంటుంది. సో ఎవరైనా చూసినప్పుడు ఇది గోల్డ్ అని అవతల వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. సో మనం పర్చేస్ చేసేది గోల్డ్, అట్ ద సేమ్ టైమ్ అలా ప్యాకేజింగ్లో ఉన్నది గోల్డ్ అని చెప్పేసి ఆ మార్కెటింగ్ అనేది నాకు నచ్చలేదండి. సో సెక్యూరిటీ ఇష్యూ ప్రాబ్లం అవుతుందేమో అనిపించింది. బట్ వీళ్ళు ట్రాకింగ్ ఐడియా అన్నీ బాగా పక్కాగా ఫాలో అవుతారు కాబట్టి అలాంటి ఇష్యూస్ రావని అనిపించింది, ఎందుకంటే నా దాకా వచ్చింది కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.